రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ని. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, నేనైతే మా ఊరిలోనైతే సెకండ్ దఫా ఎరువులు వేయడానికి అయితే మా ఫీల్డ్లోకి అయితే రావడం జరిగిందనమాట. ఇదైతే మా ఫీల్డ్ మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. ఒకసారి మా ఫీల్డ్ ఏ విధంగా ఉందో కూడా నేనైతే చూపిస్తాను అనమాట. అయితే దాదాపుగా నేనైతే మొదటి దఫా ఎరువులు వేసి దాదాపుగా ఒక 20 రోజుల నుంచి వెళ్ళి 23 రోజుల వరకు కూడా అవుతుందన్నమాట. అయితే మెయిన్గానైతే ఈ సెకండ్ దఫా ఎరువులు వేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అంటే ఈ మంచు ప్రభావం కారణంగా ఏమవుతుందంటే వరిలోనైతే తెగులు అయితే రావడానికి అయితే ఎక్కువ శాతం అయితే అవకాశం ఉందన్నమాట. అయితే దీంతో పాటుగా ఏంటంటే ఈ సెకండ్ దఫాలో నేనైతే పొటాష్ అయితే కొద్దిగా కలిపి వేయడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే పొటాష్ మెయిన్గా వచ్చేసి మనకైతే వరి మొక్కలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే వాతావరణ పరిస్థితులు ఉన్నాయో అధికంగా మంచు కురవడం వల్ల ఈ చలి ప్రభావం కారణంగా నీరు అనేది మనకైతే చల్లదనానికి గురి కావడం జరుగుతుంది. రాత్రి వేళల్లో ఇంకా చల్లదనానికి అయితే గురి కావడం అయితే జరుగుతుందన్నమాట. మనం పొటాష్ వేయడం వల్ల మొక్క అయితే కొద్దిగా రోగ నిరోధక శక్తిని అయితే పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేనైతే మా ఫీల్డ్లోకి అయితే నేనైతే ఎరువు వేయడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. నేనైతే ఎంతెంత మోతాదులో ఎరువులు వేస్తున్నాను, అలాగే పొటాషు ఎంత వేస్తున్నాను దాని గురించి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు ఉంటాయన్నమాట. ఎవరైనా ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా ఫీల్డ్ అయితే దాదాపుగా మనకైతే 1 మంత్ అయితే దాటిందనమాట. మనం యూరియా వేసి 20 డేస్ అంటే 20 డేస్ అయితే దాటిపోయిందనమాట. అయితే ప్రజెంట్ అయితే మా వరి ఏ విధంగా ఉంది, గ్రోతింగ్ ఏ విధంగా ఉంది, అలాగే పిలకలు ఏ విధంగా వచ్చినాయి దాని గురించి అయితే నేనైతే ఇప్పుడైతే చూపిస్తాను. ఒకసారి అయితే మా ఫీల్డ్ ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది మా ఫీల్డ్. అంటే దాదాపుగా మనమైతే వరి నాటు అయితే దాదాపు 1 మంత్ అయితే దాటిపోయిందనమాట. లాస్ట్ మనం 17th నుంచి 19 వరకు అయితే మనకైతే నాట్లు అయితే వేయడం జరిగిందనమాట. చూడవచ్చు, మనకు ఇప్పుడు ఉదయం వేళ కాబట్టి మంచు అయితే పూర్తిగా ఉందనమాట. అందుకని మనకు అంత అంటే నీరు ఎక్కువగా ఉంది. చూడవచ్చు పిలకలు కూడా బాగానే వచ్చినాయి. పిలకలు కూడా బాగానే ఉన్నాయి. గ్రోతింగ్ కూడా బాగుంది. నాకు తెలిసి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడైతే మంచి గ్రోతింగ్ అయితే వచ్చింది. మంచిగా గ్రీనీస్గా కనిపిస్తుంది. మనకైతే ఫీల్డ్ అయితే బాగుంది అనమాట. తెగుళ్ళు అయితే మనకు ప్రెజెంట్ అయితే మనం స్ప్రేలు ఇచ్చినాం. మనం అలాగే ఫస్ట్ దఫాలో యూరియా కూడా మంచిగా వేసినాం కాబట్టి మనకైతే తెగులు కూడా తక్కువగా ఉన్నాయి. పిలకలు కూడా మనకైతే దాదాపుగా ఇప్పుడైతే ఒక 12 పిలకల నుంచి వెళ్ళి 15 పిలకల వరకు దాదాపుగా వచ్చినాయి అనమాట. అంటే 1 మంత్ అవుతుంది. మనకి ఇంకా దాదాపుగా ఇంకా ఒక 20 రోజుల వరకు కూడా పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకైతే గ్రీనిష్గానే ఉంది. ఆకుల మీద కూడా మనకైతే ఎలాంటి మచ్చలు కూడా లేవు అనమాట. ఫ్రెండ్స్ నేనైతే మంచి యాజమాన్యం చేయడం ద్వారా మనకైతే మంచి పిలకలు అయితే వచ్చాయి అనమాట. ఎందుకంటే 1 మంత్ అవుతుంది కాబట్టి దాదాపుగా మనకైతే పిలకలు కూడా స్టార్ట్ అయ్యి దాదాపుగా మనకైతే 20 డేస్ అవుతుంది. అందుకనే మంచి గ్రీనిష్గా ఉంది. మంచి పిలకలు అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, నేనైతే దాదాపుగానైతే ఒక ఎకరానికి అయితే ఇప్పుడు అంటే లాస్ట్ అయితే నేనైతే 1.5 బ్యాగ్స్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడైతే గ్రోతింగ్ అంటే కొన్ని దిక్కుల ఎక్కువ ఉంది, కొన్ని దిక్కుల తక్కువ ఉందన్నమాట. అందుకనే గ్రోతింగ్ సరిగ్గా అంటే మనకు యూరియా చల్లినప్పుడు కొంచెం ఏదైనా తెరపలు పోయినప్పుడు కూడా అక్కడ గ్రోతింగ్ అనేది తక్కువగా ఉందన్నమాట. అందుకని నేనైతే ఇప్పుడైతే ఒక ఎకరాకైతే 1 బ్యాగ్ అయితే వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ మనకు గ్రోతింగ్ కరెక్ట్ ఉంటే ఒకవేళ లేకుంటే మాత్రం ఒక హాఫ్ బ్యాగ్ కంటే కొంచెం హాఫ్ బ్యాగ్ అయితే వేస్తే మాత్రం సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంకా దాదాపుగా మనకైతే 2 బ్యాగ్స్ కంటే ఎక్కువగా యూరియా వేస్తాం కాబట్టి మనకైతే సరిపోవడానికి అయితే అవకాశం ఉంది. ఇప్పుడైతే గ్రోతింగ్ అయితే మంచిగానే ఉంది. నేనైతే 1 బ్యాగ్ అయితే వేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇంకా కూడా తగ్గించుకుంటా. ఎందుకంటే మనం యూరియా వేయడం వల్ల మనకైతే ఇతర తెగులు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మెయిన్గా అయితే నేనైతే పొటాష్ వచ్చేసి దాదాపుగా ఒక ఎకరాకైతే ఒక 15 కేజీల వరకు అయితే చల్లుతున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మనం మళ్ళీ పట్టదశలో మళ్ళీ వేస్తున్నట్లయితే మళ్ళీ మనకైతే మంచిగా అంటే కంకి అయితే మనకు మంచిగా బలంగా రావడానికి అవకాశం ఉంటుంది. గింజ కూడా మనకైతే గట్టిదనంతో ఉండడం వల్ల మనకైతే వెయిట్ అయితే ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేనైతే పొటాష్ ఒక 15 కిలోలు వేస్తున్నాను. నెక్స్ట్ మనం పట్టదశలో వేస్తున్నప్పుడు మనం ఒక 10 కేజీలు వేసుకున్నట్లయితే ఇంకా మంచిగా బలంగా పంట ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మెయిన్గా మనకైతే ఇప్పుడు దాదాపుగా వరి నాటి మనకైతే 1 మంత్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మనకు పిలకలు స్టార్ట్ అయినాయి కాబట్టి మంచిగా పిలకలు రావడానికి ఇంకా గ్రోతింగ్ బాగా ఉండడానికి అలాగే రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి అయితే నేనైతే పొటాష్ అలాగే ఈ యూరియా మనకైతే కాంబినేషన్లో వేస్తున్నాను అనమాట. ఇతరత్ర మనకైతే తెగుళ్ళు అయితే అంటే లాస్ట్ స్ప్రేలో మనం అయితే సాఫ్ కలిపిన మనం ఫస్ట్ స్ప్రేలో అలాగే క్లోరో కూడా కలిపిన మంచి గ్రోతింగ్ రావడానికి మనకు
నానా గోల్డ్ కూడా కలిపినాం, అలాగే క్రాప్ మ్యాక్స్ కూడా యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇలా ఇన్ని రకాల మనం మంచి న్యూట్రియంట్స్ అన్ని ఇవ్వడం వల్ల మనకైతే ఫీల్డ్ అయితే మంచిగా వచ్చింది. దాదాపుగా మనకైతే మొగిపురి ఉధృతి కూడా చాలా వరకు అయితే తక్కువ ఉందన్నమాట. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే మనకైతే ఫీల్డ్ అయితే మంచిగా ఉందన్నమాట. ఎందుకంటే యాజమాన్యం అనేది టైం టు టైం చేయడం వల్ల మనకైతే ఎందుకంటే ఇంకా చలి అయితే ఇంకా విపరీతంగా ఉంది, కాకపోతే ఇంకా కొంచెం మంచిగా ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఎప్పటికప్పుడు పొలాన్ని మనం అడపదడప ఆరపెట్టుకుంటూ మంచిగా కొత్త నీటిని ఇస్తున్నట్లయితే మంచి గ్రోతింగ్ ఇంకా అంటే వరి మొక్క అనేది ఇంకా ఉత్తేజానికి గురి అయ్యి మనకైతే మంచిగా గ్రోతింగ్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని రెండో దఫా ఎరువులు కూడా మనకైతే చాలా వరకు అయితే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ దఫా ఎరువులు అనేది మనం 15 రోజులకు వేయడం జరిగింది, అంటే 15 నుంచి 20 రోజులకు వేయడం జరిగింది. ఇప్పుడు మనకు 1 మంత్ అవుతుంది. అంటే దాదాపుగా నేనైతే మొదటి దఫా ఎరువులు వేసి 20 రోజులు అయితే దాటిందనమాట. ఎందుకంటే మనకైతే తెరపలు కనిపిస్తున్నాయి, అక్కడక్కడ మనకు ఫీల్డ్లో చూస్తే తెరపలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అందుకని నేనైతే సెకండ్ దఫా ఎరువులు అయితే వేయడానికి అయితే రావడం జరిగిందనమాట. మెయిన్గా వచ్చేసి మనకైతే మనం ఈ సెకండ్ దఫా ఎరువులు వేస్తున్నటువంటి చూసుకున్నట్లయితే నేనైతే దాదాపుగా ఒక బ్యాగ్స్ కంటే తక్కువగానే వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని దిక్కుల గ్రోతింగ్ ఉంటుంది, కొన్ని దిక్కుల గ్రోతింగ్ అంటే మనం తెరపలు పడినప్పుడు కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఒక ఎకరానికి అయితే తక్కువనే వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకైతే పొటాష్ అయితే ఆల్రెడీ మనం కలుపుతున్నాం కాబట్టి మనకైతే కాంబినేషన్లో కలుపుతాం కాబట్టి ఇంకా మంచి గ్రోతింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా థర్డ్ దఫాలో ఇంకా మనం ఎరువులు అయితే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ అతిగా నత్రజని ఎరువులు వాడడం వల్ల కూడా మనకైతే వరిలోనైతే పెద్ద సమస్య అనేది చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే మనం అతిగా నత్రజని ఎరువులు వేయడం వల్ల ఏమవుతుందంటే దఫాలుగా వేసుకుంటే ఏమవుతుందంటే మొక్క అవసరాన్ని బట్టి ఎంత కావాలనో మనం అంత ఇచ్చినట్లయితే ఇంకా మంచిగా గ్రోతింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా మొక్కలు పెంపొందించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఎంత తినాలో మనం కూడా అంతే తింటే అది మనం ఆరోగ్యానికి బాగుంటుంది. కాకపోతే ఇంకా ఎక్కువ తినాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇతరత్ర మనకు ఏంటంటే మనకు అంటే హెల్త్ కూడా ఖరాబ్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. వరిలో మనం యూరియాని చల్లుతున్నప్పుడు కనీసం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం యూరియాని అయితే బురద పదంలో చల్లుకున్నప్పుడు మాత్రమే మనకైతే నత్రజని అంటే వేసినటువంటి ఏదైతే ఉందో మన యూరియా అనేది మొక్క ఎక్కువ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం అతిగా నీటిని పెట్టి మనం యూరియాని చల్లడం వల్ల ఏమవుతుందంటే అది మొక్కకు అందేటటువంటి ఏదైతే ఉందో యూరియా పర్సెంటేజ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. కాకపోతే ఏంటంటే పలచగా కొన్ని నీళ్ళు ఉన్నా సరిపోతుంది, కానీ మరీ అతిగా పెట్టి యూరియా చల్లడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది మనం చల్లినటువంటి మనం ఎకరానికి 2 బస్తాలు వేసినా కానీ అది మొక్క అనేది తక్కువ తీసుకుంటుంది అనమాట. కనీసం ఏంటంటే మనం అంటే 2 బస్తాలు కాకపోయినా కానీ మనం చల్లుతున్న పరిమాణం అనేది తక్కువ వేస్తున్నా కానీ మనం బురద పదంలో వేస్తున్నప్పుడు అయితే మనం అయితే మొక్క అయితే ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ప్రతి రైతు మిత్రుడు అయితే గమనించండి, మీరు యూరియా చల్లుతున్నప్పుడు బురద పదంలోనే చల్లుకోండి. కాకపోతే ఒకవేళ నీళ్ళు పెట్టుకుంటే మాత్రం పలుచగా నీళ్ళు అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే ఊరిలోనైతే అంటే మనం ఉన్నటువంటి ప్రతికూల వాతావరణం అయితే ఉందని చెప్పవచ్చు. రాత్రి వేళలో విపరీతమైన చలి ఉంది, అలాగే మంచు కూడా మనకు ఉదయం వేళలో విపరీతంగా కురుస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వరి మొక్క అనేది మనం కింది నుంచోని కాకుండా పైన ఆకుల నుంచోని కూడా మనకు తేమ అనేది ఉంటుంది కాబట్టి ఈ మంచు అనేది తీసుకోవడానికి అయితే అవకాశం, నీటి బిందువులను తీసుకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే అగ్గి తెగులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం అయితే ఈ ఏదైతే ఉందో ఈ పొటాష్ అందించడం వల్ల మనం కొద్దిమేర అగ్గి తెగులు కూడా రాకుండా ఇతర తెగులు కూడా రాకుండా కూడా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని ప్రతి రైతు మిత్రుడు ఏంటంటే యూరియాని 3 దఫాలుగా వేసుకోండి. అంటే వరిలోనే 3 దఫాలుగా వేసుకోండి. వరి నాటిన 15 రోజుల నుంచి 20 రోజులకు ఒకసారి, మరలా 30 నుంచి 35 రోజులకు ఒకసారి, అలాగే 45 రోజుల నుంచి 50 రోజులకు మధ్య మనం ఈ విధంగా వేసుకున్నట్లయితే 3 దఫాలుగా వేసుకున్నట్లయితే వరిలోనైతే మంచి దిగుబడి అయితే తీయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం యూరియా మీద ఆధారపడి మనం ఎందుకంటే తెగుళ్ళు వస్తుంటాయి, అలాగే మనకు పిలకలు రావాలన్నా కాకపోతే ఇంకా ఇతరత్ర తెగులు రావాలన్నా కూడా మనం ఎందుకంటే ఈ యూరియా మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే మంచి మేనేజ్మెంట్ చేసుకుంటే మంచి పంట వస్తుంది. అలాగే మనం ఇది కాకుండా విపరీతంగా మనం యూరియాని చల్లుకుంటే మాత్రం తెగుళ్ళ పారిపడడానికి మాత్రం అవకాశం ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది నేనైతే మా వరిలోనైతే సెకండ్ దఫాలో వేస్తున్నటువంటి ఎరువుల సమాచారం ఇదనమాట. మన ప్రసాద్ అగ్రికల్చర్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఒక రైతు బిడ్డగా మీరు నన్ను ఆదరిస్తే మాత్రం ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. మనమైతే మరొక టాపిక్ తోటి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.